పట్టణానికి చెందిన ఒక ఫ్యామిలీ కొనుక్కోవడం జరిగింది. అందరూ అలా చూడండి. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాం మేడం. వెళ్ళొస్తాం మ్యామ్. సేర్లు అండి, సేర్లు, కొత్త కొత్త సేర్లు, సేర్లమ్మా, సేర్లు. తప్పుకోండి. ఏ చీరలబ్బాయ్, కాస్త ఆగు. వస్తున్నానమ్మా. తీసుకొచ్చి అక్కడ పెట్టు, చూస్తాను. ఈడెవడు ఇంత పొద్దునే చీరలటికి తగలడ్డాడు. ఎన్ని సేర్లు కావాలి మేడం? ఏ కలర్ తీయమంటారు? ఏ రేంజ్లు ఉన్నాయో చూపించు. 1000 రూపాయల నుంచి 500 వరకు ఉన్నాయి మేడం. లత, ఆ? ఒక గ్లాస్ కాఫీ పెట్టి తీసుకురా. అలాగే తీసుకొస్తాను. ఇదే క్వాలిటీలో బ్లూ కలర్ మామిడికాయ రంగు బార్డర్ చీర తీసిపెట్టు. ఇప్పుడే అలాగే వస్తాను. మేడం. ఏ ఏం చేస్తుంది నా బంగారు తల్లి? ఆడుకుంటున్నావా? మేడం రండి, రండి మేడం, త్వరగా రండి మేడం. మీరు అడిగిన చీర ఇదే కదా, చూడండి మేడం. ఇదే. ఎంత బాబు? అది 1000 రూపాయలే మేడం. అంతే ఉండదు. ఈ చీరకి 500 ఇస్తాను, ఇవ్వండి. రాదు మేడం. స్టాప్ స్టాప్ స్టాప్. నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కున్నావా? అలాగే. అది ఎక్కడుంది? ఏదో స్మెల్ వస్తుందేంటి ఇక్కడ? ఏయ్, ఏం చేస్తున్నావే ఇక్కడ? నీ సంగతి చెప్తాను. ప్లీజ్ అమ్మకు చెప్పకు. డాడీ, మమ్మీ, ఎక్కడున్నారు ఇద్దరు? త్వరగా రండి ఇక్కడికి. ఏమైంది అంతలా అరుస్తున్నావు? ఏంటి గ్యాస్ స్మెల్ వస్తుంది? రిషి గ్యాస్ ఆన్ చేసి అగ్గి పుల్లలు అంటిస్తుంది. వెంటనే నేను వచ్చి స్టవ్ ఆఫ్ చేశాను. అయ్యో, గ్యాస్ ఆన్ చేసింది అది కాదు, నేను కాఫీ చేయడానికి స్టవ్ అంటించి బయటికి వెళ్ళాను. లత, ఇంట్లో పిల్లలు ఉన్నారు, కాస్త చూసుకుని పని చేయొచ్చు కదా. అయ్యో దేవుడా, ఎంత ప్రమాదం తప్పింది. ఇక నుండి దాన్ని ఒక్కదాన్నే వదలకూడదు. జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఓకే మమ్మీ. నేను తుడిచినా సరే మళ్ళీ ఎలా వచ్చాయి?
నువ్వు అనుకున్నట్టేమీ లేదు లత. అదంతా కేవలం నీ భ్రమ మాత్రమే. నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, పిల్లలేమో స్కూల్కి వెళ్తారు. నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉంటావు కదా, అందుకే నీకు అయోమయంగా ఉంది. నువ్వు ఒంటరిగా ఉండడం భయమేస్తుందనుకుంటే మీ అమ్మగారు ఊరిలో ఖాళీగానే ఉన్నారు కదా, నీకు తోడుగా ఉండడానికి రమ్మని చెప్పు. సరే, పిల్లలు వస్తున్నారు, వాళ్ళ ముందే మాట్లాడొద్దు. ముందు నువ్వు భోంచెయ్యి. మ్మ్. సర్లే, భోంచెయ్యి. ఈ వర్షకి ఎన్నిసార్లు చెప్పినా లైట్ ఆఫ్ చేయదు. లత, ఏంటి, ఏమైంది నీకు? అక్కడ 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 ఏమైంది? అంజనీగర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. అంజనీగర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. అంజనీగర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. అంజనీగర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం. అంజనీగర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా.
ఇల్లు ఎప్పుడు కట్టించారు? 6 నెలలు అవుతుంది. ఎందుకు అడుగుతున్నారు గురువుగారు? ఈ ఇంటి వాస్తు ఎవరు చూశారు? తెలీదు గురువుగారు. యాక్చువల్గా మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇంటిని కొన్నాం. మేము ఈ ఇంటికి వచ్చి ఒక 15 రోజులు అవుతుంది అంతే. ఈ ఇంటిని మీరు అమ్మేయండి. ఎంత రేటు వచ్చినా సరే వీలైనంత త్వరగా ఇంటిని అమ్మేయండి. ఎందుకు గురుగారు? మేమెందుకు అమ్మాలి? ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా భార్య, నా 2 పిల్లలు, అంతే. మేము 4 ఉంటాం. ఈ ఇంట్లో ఉంటున్నది 4 కాదు, మొత్తం 9 మంది ఉన్నారు. మీరేమంటున్నారు గురుగారు? నాకేం అర్థం కావట్లేదు. మేమెందుకు వెళ్ళిపోవాలి? 9 మందా? అసలు వాళ్ళెవరు? పాప ఇలా రామ్మా. ఆ 5 మంది ఎవరన్నది నాతో రండి, నేను మీకు చూపిస్తాను. చూడమ్మా, నీకు అక్కడ ఏం కనిపిస్తోంది? అక్కడ ఒక ఆంటీ కూర్చుని తల దువ్వుకుంటూ ఉంది. ఆవిడ మనల్ని చూస్తూ ఉన్నారు. అటు వెళ్దాం పదండి. చూడమ్మా, అక్కడేం కనిపిస్తుంది? అక్కడ 3 పిల్లలు కూర్చుని ఏదో ఆడుకుంటున్నారు. ఇక్కడితో అయిపోలేదు, మీరు నాతో పాటు రండి. చిటి తల్లి, ఇక్కడెవరున్నారు? అక్కడ ఒక అంకుల్ కూర్చుని మన వైపే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నారు. భయపడకమ్మా. అంజనీ గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. అంజనీ గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. అంజనీ గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. అంజనీ గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి.